హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఈ మానిటర్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో సైజ్ పరంగా చూసుకుంటే మన ఛానల్లో పెద్ద అన్బాక్సింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు దాకా మనమైతే ఇంత పెద్ద అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో చేయలేదు. సో ఇది వచ్చేసరికి Acer 27 ఇంచెస్ గేమింగ్ మానిటర్. రీసెంట్గా మానిటర్ పోయిందని లైవ్లో చెప్పాను కదా, సో దానికోసం అయితే ఆర్డర్ చేశాను ఇది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డీపీ కేబుల్ అయితే ఒకటి ఉంది, అండ్ ఇది యూజర్ మాన్యువల్ గైడ్ ఒకటి ఉంది. సో ఒకసారి వారంటీ కూడా ఇదే అనమాట. సో మనం ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. ఇదిగోండి, యూజర్ గైడ్ అయితే ఉంది. సో యూజర్ గైడ్, ఇది వచ్చేసరికి వారంటీ బుక్ అనమాట. సో ఇదైతే మీరు చూసుకుంటే బెటర్, తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి కోసం ఇస్తారనమాట. సో దీన్ని మనం ఫిట్ చేసుకోవాలి కదా. సో రెండైతే పక్కన పెట్టేద్దాం. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకా ఏదో కేబుల్ ఉంది. సో ఈ కేబుల్ ఏంటి? సో మనకి ఆక్స్ కేబుల్ అయితే ఒకటి ఉంది. సో ఆక్స్ కేబుల్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మానిటరే ఉంది, ఇంకేం లేదు. సో మానిటర్ అయితే ఓపెన్ చేద్దాం. దీనికి ఎవరైనా హెల్ప్ కావాలేమో, కష్టం ఒక్కనే చేయడం. సో ఓపెన్ చేయగానే మనకి పైన వచ్చేసరికి దీని స్టాండ్ అయితే ఉంది. సో దీని మీద ప్లాస్టర్ ఉంది. సో ప్లాస్టర్ రిమూవ్ చేయాలి ఫస్ట్. సో ఇగోండి, మనకైతే స్టాండ్ ఉంది. సో అండ్ ఇంకా దీని మెయిన్ వచ్చేసరికి ఇదంతా ఒక సెట్. సో స్టాండ్ సెట్ అనమాట. ఒక పవర్ కేబుల్ అయితే ఉంది. సో దీన్ని అయితే మనం ఇలా ఫిట్ చేయాలి. సో దీనికోసం మళ్ళీ చూద్దాము. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకి మానిటరే ఉంది. సో గైస్, ఇదిగోండి మానిటర్. సో ఇక్కడ మనకు చూసుకుంటే 27 ఇంచెస్ FHD LED అని అయితే ఉంది. ఓవర్ క్లాకింగ్ వచ్చేసరికి 165 Hz వరకు ఉంటుంది. సో మనకి రెస్పాన్స్ టైం వచ్చేసరికి 0.7 ms అనమాట. సో అందుకని అయితే ఈ మానిటర్ నేను తీసుకున్నాను. ఈ బడ్జెట్లోని మనకి ఇంత రెస్పాన్స్ టైం రావడం అంటే చాలా ఎక్కువ. సో టీవీస్కి చూసుకుంటే మనకి 6 to 8 అయితే ఉంటుంది. సో మానిటర్స్కి అయితే అంత ఉంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే అంత ఉండకూడదు, తక్కువ ఉండాలి. మానిటర్స్కి వచ్చేసరికి ఎక్కువ ఉండకూడదు. సో 0.7 ms అంటే చాలా తక్కువ రెస్పాన్స్ టైం, మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గేమింగ్ మానిటర్ KG1 సిరీస్ అని అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి Acer అని అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూద్దాము. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 4 హోల్స్ అయితే ఉన్నాయి. సో మనం వాల్కి ఫిట్ చేసుకోవడానికి. సో డౌన్లో చూసుకుంటే మనకి పవర్ పోర్ట్ అయితే ఉంది. సో ఇటువైపు చూసుకుంటే మనకి VGA పోర్ట్ అండ్ మనకి HDMI పోర్ట్, DP పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీన్ని స్టాండ్ పెట్టుకోవడానికి అనమాట. సో బెజల్స్ చూడండి ఎంత థిన్గా ఉన్నాయో. సో ఇదంతా టోటల్ డిస్ప్లే అనమాట. సో చాలా థిన్గా ఉంది. సో ఇంక ఇవైతే ఫిట్ చేద్దాము. సో ఇవి పెట్టేసి చూద్దాము మానిటర్ ఆన్ చేసి. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి. సో కింద స్క్రూ అయితే ఉంది కదా, ఈ స్క్రూని అయితే మనం ఇలా టైట్గా చేసుకోవాలి. సో మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే టైట్గా చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం లూజ్ అయిపోతుంది బేగాన. ఓకే, సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్లాస్టిక్ ఇది అంతానా. సో ఇది వచ్చేసరికి లైట్ స్టీల్ కోటింగ్. ఇక్కడ వచ్చేసరికి మనకి రబ్బర్ బుషెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్, ఇదంతా కూడా ప్లాస్టికే. సో ఇదిగోండి, సౌండ్ మీకు వినిపిస్తుంది కదా, ఇదంతా ప్లాస్టికే. ఇది వచ్చేసరికి ఐరన్ ప్లేట్ అనమాట. సో ఏం లేదు, ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేస్తాం కదా, జస్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం మానిటర్కి పెడితే సరిపోతుంది. సో గైస్, పెట్టేసాము. సో ఇదిగోండి, ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఇలా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మనం దీని యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద పట్టుకొని ఇలా బెండ్ చేస్తే ఈ మాత్రమే మనకి బెండ్ అవుతుంది. సో మీకు అప్పుకి వచ్చేసరికి సో ఇంతవరకు బెండ్ అవుతుంది. సో ఇంతే, మనకి ఇంకా ఏ యాంగిల్ అయితే మనకి ఇంకా వెర్టికల్గా అయితే మూవ్ ఏమి అవ్వదు. సో మనకి అప్ అండ్ డౌన్ అయితే మనకి మూవ్ అవుతుంది. సో మీకు ఏ యాంగిల్ కావాలనుకున్నా మీరు బాటమ్ టు టాప్ అయితేనే చేసుకోగలరు. సో వెర్టికల్గా అయితే మీరు మానిటర్ని ఫ్లిప్ చేయలేరు. సో ఎడిటింగ్ ఎవరైనా చేసుకుంటే మాత్రం వాళ్ళకి సరిపోద్ది, గేమింగ్కి ఎడిటింగ్కి. సో టైం లైన్ అయితే పెద్దగా ఉంటుంది కదా, సో ఎడిటింగ్కి సరిపోతుంది, గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకైతే దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఒకసారి చూద్దాము గేమింగ్ ఎలా ఉంది. సో ఇక్కడ చెప్పినట్టు 165 Hz వస్తుందా, రెస్పాన్స్ టైం ఎలా ఉందని అయితే చూద్దాము. సో ఇంకా మానిటర్ అయితే ఆన్ చేద్దాం. సో గైస్, మానిటర్ అయితే మొత్తం అరేంజ్ చేసేసాము. సో ఇదిగోండి టోటల్ మానిటర్ అనమాట. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది మానిటర్ అయితే. సో ఇప్పుడైతే మనం దీనికి రిఫ్రెష్ రేట్ ఇవన్నీ చూద్దాము. సో సెట్టింగ్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి బటన్స్ అయితే ఉన్నాయి. సో మీకు రైట్ సైడ్ బాటంలో. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ అయితే ఉంది. సో మనకి దీనికి స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇన్బుల్ట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో అంత లౌడ్ అయితే ఏం లేదు, పర్వాలేదు. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకటి. సో మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను RTX వాయిస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నా వాయిస్ తప్ప రిమైనింగ్ సౌండ్స్ అయితే ఏమీ మీకు వినిపించవు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది వినిపిస్తే మీరు ఒకసారి వినండి.
సో ఇదనమాట సౌండ్. సో అంత లౌడ్ ఏం లేదు, మేబీ బ్యాక్గ్రౌండ్ మనకి వాల్ ఉండడం వల్ల ఆ సౌండ్ రావట్లేదేమో. బట్ ఓకే, పర్వాలేదు. ఇన్బుల్ స్పీకర్స్ బాగానే ఉన్నాయి, మరి అంత వర్స్ట్ అయితే ఏం లేవు, బాగున్నాయి. సో ఇవి వచ్చేసరికి మనకి ఒక్కొక్క మోడ్ అనమాట. మనకి ఆటోమేటిక్గా కలర్స్ అయితే అదే సెలెక్ట్ చేసి పెడుతుంది. సో కింద స్టాండర్డ్ అయితే ఉంది, సో గ్రాఫిక్స్ అయితే ఉంది, సో మూవీ మోడ్ అయితే ఉంది. సో మీరు ఏది కావాలంటే అది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడే మళ్ళీ చూసుకుంటే మనకి బ్రైట్నెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బ్రైట్నెస్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సెకండ్ బటన్ నుంచి. సో వాల్యూమ్ బటన్ అయితే ఉంది, మనకి స్పీకర్స్ ఇన్బుల్ట్ ఉన్నాయి కదా, సో ఆ వాల్యూమ్ బటన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మిగతా టోటల్ గేమ్ దీనికి మానిటర్ కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 160 హెచ్ రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో మీకు ఇక్కడ 60 కనిపిస్తుంది కదా కార్నర్ లో, ఇప్పుడైతే మనకి 60 హెచ్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు 165 హెచ్ పెట్టి ట్రై చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు మీ ఎన్విడియా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే మనకి చేంజ్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 60 హెచ్ అయితే ఉంది. సో మనకి రావాల్సింది 165 హెచ్ రావాలి. సో అది రావాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అల్ట్రా హెచ్డి ఎస్డి అని అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం పీసీ అని ఉంది కదా, పీసీలోకి వచ్చిన తర్వాత 1920x1080p పెట్టుకుంటే మనకి 165 హెచ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 165 హెచ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో గేమ్ అయితే చూడండి, ప్లే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం 165 హెచ్ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు గేమ్ ఎలా ఉందో చెప్తాను ఆడి మీకు. సో డిస్ప్లే మాత్రం హైలైట్ ఉంది, గేమింగ్ మాత్రం చాలా హైలైట్, ఎందుకంటే చాలా పెద్ద డిస్ప్లే ఇది. సో మనకి అన్నీ కూడా దగ్గరగా కనిపిస్తున్నాయి. సో నేను ఇంకా దగ్గరగా కూడా కూర్చున్నాను కదా, సో చాలా పెద్దగా ఉంది మనకి. సో 165 హెచ్ అయితే కనిపిస్తుంది. సో మీకు కార్నర్లో అయితే కనిపిస్తుంది. సో నేను స్క్రీన్ రికార్డర్ చేసి కూడా మీకు పెడతాను. సో టాప్లో కార్నర్ అయితే చూపిస్తుంది. చాలా బాగుంది అసలు, రెస్పాన్స్ టైం కూడా చాలా బాగుంది. ఎనిమిస్ దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది. సో నేను ఈ మానిటర్లో గేమ్ ప్లే ఆడి టోటల్గా మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి అసలు. సో మనకి మానిటర్ వచ్చేసరికి చూడండి, అసలు చాలా పెద్ద డిస్ప్లే కదా. సో మనకి టైం లైన్ కూడా చాలా బాగుంది, అండ్ మనకి ఎడిటింగ్కి చాలా బాగుంటుంది. మీరు చూసుకుంటే ప్రీమియర్ ప్రోలో టైం లైన్ చూడండి. సో మనం ఇంతవరకు అయితే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. 2 మానిటర్స్ అయితే పెట్టుకున్నాను కానీ నాకైతే అవసరం లేదు అనిపిస్తుంది. సో మనకి కరెక్ట్గా ఉంది, టైం లైన్ అయితే చాలా సరిపోతుంది. ఇంతకుముందు అయితే నేను దీన్ని సపరేట్గా ఓపెన్ చేసి పెట్టుకునేవాడిని, ఇప్పుడు అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ డిస్ప్లే కూడా పెద్దగానే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే చూడండి, ఫోటోషాప్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఫోటోషాప్లో కూడా చూడండి, సో చూసుకుంటే మనకి చాలా పెద్ద ఇంటర్ఫేస్ అయితే ఉంది. సో ఈజీగా ఎడిటింగ్ అయితే బాగుంటుంది. ఇంతకుముందు నేను ట్యాబ్ పెట్టేసుకొని ఇలాగ టోటల్గా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చేసేవాడిని, ఇప్పుడు అవసరం అయితే లేదు. డిస్ప్లే చాలా పెద్దగా ఉంది, సరిపోతుంది. సో ఎడిటింగ్ ఎవరు చేసుకుందాం అనుకున్నా ఈ డిస్ప్లే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో గైస్ మానిటర్ రివ్యూ అయితే చూసారు కదా. సో ఈ మానిటర్ ప్రైస్ వచ్చేసరికి 14,600 రూపీస్. సో ఈ ప్రైస్లో బెస్ట్ మానిటర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి చాలా అసలు చూసారా, బెజల్స్ ఏం లేవు. సో బెజల్స్ ఏం లేవు, డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ వచ్చేసరికి మనకి 165 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 0.7 ms రెస్పాన్స్ టైం అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్లోని ఈ రెండు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో గైస్ మీరు కానీ ఇప్పుడు గేమింగ్ మానిటర్ తీసుకోవాలనుకుంటే మాత్రం సో యాసర్లోని ఈ మానిటర్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.